హై వ్యూయర్స్, ఈ వీడియోలో మనము ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అదే నన్ను తెల్ల రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లని యాడ్ చేసుకోవాలనుకున్నా లేదనుకుంటే మీ యొక్క కొత్తగా పెళ్ళైన వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ని నేమ్స్ యాడ్ చేయాలనుకున్నా ఎలా అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. దానికోసం మీరు ts.meeseva.telangana.gov. అన్న సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారుగా డౌన్లోడ్స్ అని, ఈ డౌన్లోడ్స్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మనకి అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది, దాని మీద ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సివిల్ సప్లైస్ అని ఒకటి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీకు కొంచెం కిందికి వెళ్ళగానే కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే మీ తెల్ల రేషన్ కార్డులో ఏమన్నా కరెక్షన్స్ అంటే పేరు మార్చాలన్నా లేదనుకుంటే క్యాండిడేట్ని యాడ్ చేయాలన్నా అడ్రస్ మార్చాలన్నా సో వీటన్నిటి కోసము మనము ఈ యొక్క ఫామ్ని యూజ్ చేస్తాము. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి సో ఇలా ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలన్నది నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ని ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఎఫ్ఎస్సి నెంబర్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ని రాయమంటున్నారు. సో అది రాసేయండి. దాని తర్వాత కింద మనకు ప్లీజ్ చెక్ ద బిలో మాడిఫికేషన్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే మీరు అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా లేదనుకుంటే ఒక క్యాండిడేట్ నేమ్ మార్చాలనుకుంటున్నారా లేకుంటే ఒక క్యాండిడేట్ని యాడ్ చేయాలనుకుంటున్నారా, ఈ మూడిట్లలో ఏదన్నా ఒక ఆప్షన్ని సెట్ చేసుకోమని టిక్ చేసుకోవాలని అడుగుతున్నది. లేదనుకుంటే 3 కానీ లేదనుకుంటే 2 కానీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెడ్ స్టార్ మార్క్ తోటి ఏది ఉన్నా అది మీరు కంపల్సరీగా ఫిల్ చేయాలి, లేదనుకుంటే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ని యాడ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మెంబర్ అడిషన్ దగ్గర ఆ బాక్స్ దగ్గర టిక్ చేసేయండి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అయితే ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ నింపాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ రాసేయండి, మండలము, నెక్స్ట్ వచ్చేసి విలేజ్, వార్డు రాసిండు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, ఇందులో మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క హౌస్ నెంబరు, మీ యొక్క కాలనీ, నెక్స్ట్ మీ రిలీజన్ ఏంటిది, మీ సోషల్ స్టేటస్ అంటే ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనార్టీసా, అదరా, సో ఇందులో మీరు ఏ కేటగిరీ కింద వస్తే అక్కడ టిక్ చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క స్పౌజ్ వైఫ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండి. దీని తర్వాత ఒకవేళ మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఇక్కడ మీరు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ స్టేటస్, ఒకవేళ మీరు దీపం పథకం అయితే దీపం పథకం కింద టిక్ చేయండి, డబల్ సిలిండరు, నో సిలిండరు, నెక్స్ట్ వచ్చే సింగిల్, వీటిలలో ఏది ఉంటే దాని మీద టిక్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ కంపెనీ నేము, మీది ఇందులో ఏ గ్యాస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉన్నదో దానికి టిక్ చేసేయండి. నెక్స్ట్ కస్టమర్ నెంబరు అంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్ను ఓపెన్ చేసి అందులో ఒక నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ రాసేయండి, గ్యాస్ కనెక్షన్ నెంబరు. ఆ ఏజెన్సీ నెంబర్ కూడా నేమ్ కూడా రాసి ఉంటుంది గ్యాస్ బుక్లో, లేదనుకుంటే గ్యాస్ బిల్లులైనా మీకు ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక రేషన్ షాప్ని కనుక మార్చాలనుకుంటే ఇక్కడ ఎఫ్పి షాప్ అంటే రేషన్ షాపు మార్చాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదనుకుంటే నో అని పెట్టండి. మోస్ట్లీ మన తెలంగాణలో ఎక్కడైనా అందరికీ రేషన్ ఏ ప్లేస్లో ఉన్నా కూడా తీసుకుంటున్నాం కాబట్టి పెద్ద అవసరం లేదు. లేదనుకుంటే మార్చాలనుకుంటే ఏ మండలం నుంచి ఏ షాప్కి మార్చాలనుకుంటున్నారో ఆ యొక్క డీటెయిల్స్ని రాసేయండి. రాసిన తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అందరూ అడుగుతున్నది ఈ క్యాండిడేట్ని యొక్క డీటెయిల్స్, నేమ్ ఏదైనా కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఫాదర్ నేమ్ కానీ సర్ నేమ్ కానీ ఏదో ఒక కారణం జెండర్ అంటే ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళ డీటెయిల్స్ మారుంటాయి కదా, వాళ్ళు మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మాడిఫికేషన్ ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలంటే మీరు ఎవరైతే క్యాండిడేట్ నేమ్ తప్పు ఉన్నదో వాళ్ళ యొక్క నేమ్ రాసి వాళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉందో రాసి వాళ్ళ జెండర్ అంటే స్త్రీయా పురుషుల అంటే మేలా ఫీమేలా రాసేసి రిలేషన్ విత్ హెడ్, మీ ఈ క్యాండిడేట్ ఎవరైతే పేరు మార్చాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క రిలేషన్, వైఫ్ అయితే వైఫ్, సన్ అయితే సన్ను, ఫాదర్ అయితే ఫాదర్, ఏదైతే ఉంటే అది రాసేయండి. దాని తర్వాత ఫర్ మెంబర్ అడిషన్, ఒకవేళ మీరు ఒక క్యాండిడేట్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ రాయండి, ఈఐడి నెంబర్ అని ఉంటుంది. ఇది కంపల్సరిగా ఫుల్ లెంత్ ఆధార్ కార్డులోనే ఉంటుంది, చిన్న ఆధార్ కార్డులో ఉండదు. మీరు పెద్ద ఆధార్ కార్డు ఉంటుంది కదా, లేదనుకుంటే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఈఐడి నెంబర్ ఉంటుంది. తర్వాత మెంబర్ నేము, నెక్స్ట్ స్టేటస్, ఇవి ఫిల్ చేసేయండి. దాని తర్వాత మెంబర్ నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఎలాగైతే నేమ్ ఉంటుందో అలానే రాయండి. వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క జెండర్ రాసేయండి. సో రాసేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ నేమ్ అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేము,
డెలివరీ టైప్ మాన్యువల్గా పంపిస్తున్నారా లేదనుకుంటే ఆన్లైన్లో చేస్తున్నారా, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఏం పెడుతున్నారు అన్నది ఇక్కడ ఏ అడ్రస్ ప్రూఫ్గా పెడుతున్న, ఆధార్ అయితే ఆధారు లేదనుకుంటే ఓటర్ ఐడియా ఏం పెడుతున్నారో అది ఇక్కడ రాసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ అన్నది సబ్మిట్ చేయాలన్న దానికి వస్తే అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇవ్వాలి. అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఆధార్ అడ్రస్ ప్రూఫ్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మెంబర్ మాడిఫికేషన్, ఒకవేళ మెంబర్ని కనుక పేరు డీటెయిల్స్ మార్చాలనుకుంటే ఏదైతే మార్చాలనుకున్న క్యాండిడేట్ ఒరిజినల్ నేము ఎందులో కరెక్ట్ ఉందో పాన్ కార్డ్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ ఏదైనా పెట్టండి. ప్రూఫ్ కార్డ్ ఫర్ చేంజ్ అంటే మాడిఫికేషన్లో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మార్చాలనుకుంటున్నాం కదా, సో ఒక ఏరియా నుంచి ఏ ఏరియాకి మారాలనుకుంటున్నారో ఆ ఏరియా డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఏదైతే ప్రూఫ్ ఉంటుందో పెట్టేయండి. నెక్స్ట్ ప్రూఫ్ ఫర్ మెంబర్ అడిషన్, ఎవరైతే క్యాండిడేట్ని మీ కొడుకు పేరు యాడ్ చేయాలనుకుంటే మీ కొడుకు యొక్క ఆధార్ కానీ లేదనుకుంటే మీ వైఫ్ని, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వైఫ్గా మన ఫ్యామిలీకి వస్తారు కదా, సో వాళ్ళ ఆధార్ కార్డ్ని కానీ మీరు ప్రూఫ్గా పెట్టేసి కింద ఒక సిగ్నేచర్ చేసేసి ఇందులో గుర్తుపెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే మీరు ఇస్తున్నారో అవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో 3 MB సైజ్ కంటే తక్కువ ఉండేలాగా తీసుకొని ఇవన్నిటిని ఫిల్ చేసి వీటితో పాటు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగిండో ఇవన్నీ అటాచ్ చేసి మీ సేవా సెంటర్కి పోతే వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేసేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాన్ని తీసుకుపోయి మీ యొక్క మండల ఆఫీసులో కానీ ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వము వాళ్ళు ఎక్కడైతే సబ్మిట్ చేయమంటున్నారో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు కొత్తగా ఏదైతే కరెక్షన్ కావాలనుకుంటున్నారో ఆ కరెక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన ఫుడ్ సెక్యూరిటీ కార్డులో మనం మాడిఫికేషన్స్ ఏమేమి చేసుకోవచ్చు అన్నది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.